దేవుని వాక్యాన్ని మనం భయభక్తులతో చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఇక్కడ దేవుని వాక్యాలు మనం చూస్తే ఒక సంఘానికి ఏమి కావాలంటే ఆరోగ్యకరమైన వాక్యానుసారమైన మంచి బోధ కావాలి. ఎక్కడైతే మంచి బోధ ఉండదో అక్కడ జనులు జీవన విధానంలో మార్పు రాదు. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే అది 2 అంచుల వాడిగల శక్తిగల ఖడ్గమైంది. కాబట్టి ఆ యొక్క వాక్యం ద్వారా మన జీవితాల్లో మార్పు చేర్పులు కలగాలి. మార్పు చేర్పులు మనం కలగలేదంటే ఆ వాక్యమును మనం జాగ్రత్తగా తీసుకోలేదు, లేదా అక్కడ సరిగా ప్రకటించబడలేదని అర్థం. అయితే ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ఆరోగ్యకరమైన బోధ అని రాసుంటుంది. హితబోధ అంటే ఫుట్నోట్లో కింద ఏం రాసుంటుందంటే ఆరోగ్యకరమైన బోధ అని రాసుంటుంది. ఆరోగ్యకరమైన బోధ అంటే ఏమిటి? హితబోధ అంటే మంచి వాక్యము, మంచి వాక్యం అని అర్థం. ఇప్పుడు మనం తినే ఆహారాల్లో కూడా మనం ఏదైనా తీసుకోవాలనుకుంటే మంచిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాం. బాగలేని ఆహారాన్ని, చెడిపోయిన ఆహారాన్ని మనం తీసుకోం. ఎందుకంటే బాగా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మంచిగా ఉండే ఆహారమే కోరుకుంటాం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మనం మంచిగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, క్షేమకరంగా ఎదగాలి, కరెక్ట్గా దైవ సిద్ధానుసారంగా జీవించాలంటే బోధ మంచి బోధగా ఉండాలి. అది జనులు ఈరోజు ఎట్లా అయిపోయారంటే దురద చెవులు గలవారు అయిపోయారంట. అంటే వారికి అనుకూలమైన బోధని వాళ్ళు ఎదుర్కొంటున్నారంట. సత్యమైన బోధని ఎదగటం లేదు. వారికి అనుకూలమైన బోధని ఎదుగుతూ ఎటబడితే అక్కడ తిరుగుతున్నారంట. అలా తిరగకూడదు, అది తప్పు. చూడండి, ఎబెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మనుషులు మాయాపం చేతను వంచన చేతను తప్పు మార్గమునకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అల్లల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. చూడండి, మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఏమై ఉండి? పసిపిల్లలు ఎట్లుంటారు? ఇప్పుడు వాళ్ళకి అంతా తెలివితేటలు తక్కువగా ఉంటాయి కాబట్టి, మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ఎవరు ఏ మాట చెప్తే అది నమ్ముతారు, ఎవరు అటు పిలిస్తే అటు పోతుంటారు. ఇదిగో చాక్లెట్ ఇస్తానరా అంటే అడుగు కూడా పోతారు. అది పసిపిల్లల లెక్క మనస్తత్వం. అయితే కొంతమంది దేవుని సంఘానికి వచ్చినటువంటి విశ్వాసులు కూడా ఇంకా ఎట్లా ఉన్నారంటే పసిబిడ్డల్లాగానే ఉన్నారంట. పసిబిడ్డల్లాగా ఉండి ఏం చేస్తున్నారంటే మనుషులు మాయోభావన చేత, వంచన చేత తప్పు మార్గానికి వెళ్తున్నారు. తప్పు మార్గంలోకి వెళ్ళి కల్పింపబడినటువంటి ఉపదేశముల కొరకు వెళ్తున్నారు, అటు ఇటు కొట్టుకొని పోతున్నారు. లాస్ట్కి ఏమవుతారంటే వాళ్ళ జీవితంలో ఎక్కడ స్థిరపడరు, వాళ్ళు సత్యంలో ఉండరు, వాక్యాన్ని అనుసరించి జీవించలేరు, లాస్ట్కి అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోతారు. కానీ దేవుని బిడ్డలే, ఎందుకంటే వాళ్ళు సరైన సత్యమైన వాక్యంలో ఉండరు. వాళ్ళు గాలి కొట్టినప్పుడు ఎట్లా అటు ఇటు వెళ్ళిపోతారో అటు వెళ్ళిపోతుంటారంట. ఆ తర్వాత సముద్రంలో అలలు ఏం చేస్తుంటాయి? అటు ఇటు ఎగిరెగిరి పడుతుంటాయి, ఎగిరిపోతుంటాయి. అట్లాంటి అనుభవం ఉన్నవారు ఎవరు కూడా లాస్ట్ వరకు, కడ వరకు దేవుళ్ళు ఉండలేరు. వాళ్ళు ఎక్కడో ఇక్కడ మధ్యలో ఫెయిల్ అయిపోయి మళ్ళీ వెనబడిపోతారు. ఎప్పుడు కూడా ఒక మంచి వాక్యమును, మంచి సంఘమును, మంచి సేవకుని మనం ఎన్నుకొని అక్కడే స్థిరంగా ఉండాలి. ఎవరు ఎటు పిలిస్తే అటు వెళ్ళిపోకూడదు, ఎవరు ఏదన్నా జరుగుతుందంటే అటు వెళ్ళకూడదు. అక్కడికి మన సంఘ కాపురి వెళ్తున్నాడు, అది మంచిదా లేదా, అక్కడ క్రమంగా ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడు? మనల్ని తప్పు మార్గంలోకి కుయుక్తి చేత లాగివేస్తాడట. అందుకని ఆయనను అటువైపుకు మనం ఆకర్షించబడి అటు ఇటుగా తప్పిపోయామంటే లాస్ట్కి పూర్తిగా దేవుళ్ళ నుంచి దూరం అయిపోతాం. ఆ తర్వాత మనల్ని సాతాను ఇంకా నలిపేస్తాడు. కాబట్టి అందుకని ప్రతి ఉపదేశమునకు మనం అటు ఇటు పోకూడదు. మనకంటే ఒక ఉపదేశం ఉండాలి. ఏముండాలి? ఒక ఉపదేశ క్రమం ఉండాలి మనకి. ఒక ఉపదేశ క్రమంలోనే మనం నడుచుకోవాలి. అందుకని ప్రతి ఉపదేశం, ప్రతి క్రమాన్ని మనం నమ్మకూడదు, ప్రతి క్రమానికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే
ఏదైతే సత్యమైనటువంటి ఉపదేశ క్రమం ఉందో ఆ క్రమాన్ని దాన్ని అనుసరించాలి. ఒక ఆయన అంటాడు ఇది చేయకూడదు అంటాడు, ఒక ఆయన అంటాడు ఇది చేయొచ్చు అంటాడు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలా? ఒక ఆయన అంటాడు విగ్రహాల కాడ పెట్టిన తినొచ్చు అంటాడు, ఒక ఆయన అంటాడు తినకూడదు అంటాడు. ఇప్పుడు ఆ సత్యం తెలియని విశ్వాసులు ఏం చేస్తారు? తినమన్నాడు మంచోడు అవుతాడు, తినొద్దన్నాడు చెడ్డోడు అవుతాడు. ఎందుకని అంటే మేము తినేదాన్ని అతను వద్దంటున్నాడు. తినమన్నోడినే కోరుకుంటారు జనం ఎక్కువ, వద్దన్నోడిని కోరుకోరు. కానీ ఇట్లా రెండు విధాలుగా బోధించే వాళ్ళు ఉన్నారు. తినమని బోధించే వాళ్ళు ఉన్నారు, తినొద్దని బోధించే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ వాటికి మనం అటు ఇటు తిరిగినామంటే దెబ్బతినేస్తాం. దేవుని సంఘంలో మీకు నేను ఏం బోధిస్తున్నాను అది సత్యమే బోధిస్తున్నా. ఏది తినాలో ఏది తినకూడదో, ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో, ఏది ఎప్పుడు తినొచ్చో ఏది ఇప్పుడు తినకూడదో అని అన్ని విషయాలు మీకు నేను క్లియర్గా చెప్తున్నా. ఒక అంశం వచ్చినప్పుడు దాని గురించిన విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్తున్నా. వాక్యం ఏదైతే చెప్తుందో ఆ విధంగా నడుచుకుంటే మనకు దోషం ఉండదు. ఆ విధంగా కాకుండా ఎవరో చెప్పారని వాళ్ళ మాట మనం విని చేస్తే తప్పకుండా మనము నిశ్చయంగా దాని కొరకు దేవుని ఎదురు నిలబడాల్సి వస్తుంది. అందుకని ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకోబోకూడదు. మీకు ఒక సత్యం, ఒక క్రమం, ఒక బోధ ప్రతి వారం మీకు బోధించబడుతుంది. ఆ బోధ ఏమై బోధించబడుతుందో దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ ప్రకారంగా నడుచుకోవాలి. మీరు అనొచ్చు ఇంతకీ మీకు తినాలా వద్దని చెప్పలేదని. బైబిల్ చెప్తుంది తినకూడదు అని. సరే అంగడికి పోయాము, వాడు ఏమమ్ముతాడో మనకు తెలియదు, అప్పుడేం చేయాలా? కటికి వాని అంగట్లో అమ్మవానిది ఏదో అది మనం తెచ్చుకో తింటున్నాం. వాడు ఏమమ్ముతున్నాడో మనకు తెలియదు, కానీ మనకు తెలిసిన తర్వాత దాన్ని మనము తినకూడదు. అది కూడా వాక్యం చూడండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఇప్పుడు మనం ఒక పట్టణం వెళ్ళిపోయాము, ఒక హోటల్కి పోయాము, వాడు ఏదో పెట్టాడు మనం తిన్నాం, అది మనకు తెలియదు, దానిలో మనకు దోషం లేదట. కాబట్టి నిన్ను ఒక వ్యక్తి పిలిచాడు భోజనానికి రమ్మని, అది ఫలానా అని చెప్పాడు, నువ్వు తెలిసి తినకూడదు. ఏంది తెలిసి దాన్ని మనం తినకూడదు, ఎందుకంటే అది మనకు దోషం కాబట్టి. అయితే మనం బయట పోయాం, చెన్నై వెళ్ళిపోయామండి, ఆడెవరు మనం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇది ఫలానా అని కూడా మనకు తెలియదు, అది చచ్చిందో బతికిందో ఏం గోస పెడుతున్నాడో కూడా మనకు తెలియదు. తనలాంటి తింటామా గమ్ముకు రావటం అంత పాదం చేసుకుని. కానీ మనకు తెలిసింది, అప్పుడు మనం దాన్ని ఏం చేయాలా? వద్దని చెప్పాలా. ఒకరోజు నేను ఏదగాల్లో సేవ చేస్తున్నా, ఇక్కడ గుడి రాలే, నేను ఉపవాస ప్రార్థన జరిగింది నైటు. ఆ తెల్లారి అందరి దగ్గరికి వెళ్ళి విజిట్ చేశాను. తిరిగి ఇంటికి వస్తాను నడుచుకుంటా. 6 నెలలు నా చేతుల్లో డబ్బులు లేవు, నడిచిపోయా పరిసరికి. వస్తున్నప్పుడు ఒక 4-5 కిలోమీటర్లు నడవాలి. మధ్య దారిలో వచ్చేటప్పుడు మా బంధువులు ఒక ఆమె చిన్నమ్మ అవుతుంది, ఎప్పుడు ఈ దారిని పోతావు, మా ఇంటికి రావు అంటుంటే పోయొద్దామని అటు పోయాను. పగా నా తల్లి ఏమనిందంటే, నాయన కోడికూర వండేనరా, ఇప్పుడు మొదలు తినరా అనింది. సరే నేను ఆకలితో ఉండా, ఎందుకని నిన్నటి నుంచి నాకు కూడా ఆహారం లేదు, ఉపవాసం, నేను ఆకలితో ఉండా, కొంచెం నీరసంగా ఉంది, తిందామని కూర్చున్నాయ్యా. ప్రార్థన చేస్తున్నప్పుడు టక్కమని ఒక ఆలోచన వచ్చింది, ఇది ఏంది అని. చిన్నమ్మ ఈ కోడి ఎక్కడ తెచ్చావన్నా? మందే నాయన, చచ్చిపోయిందా? ఎందుకని పాడేయకుండా కోసేసామా అన్నది. సరే ఇది వద్దులే, ఇంకేదైనా ఉందా అన్న. ఏం లేదే అన్నది. సరే మజ్జిగను ఉన్నాయన్న, ఉండాయని చదువుకురాబో తీసుకొని తినేసి వచ్చేసిన. ఎందుకంటే తెలిసిన తర్వాత కూడా మనం అడిగి తింటాం. సచ్చిన దాన్ని దేవుడు తినొద్దన్నాడు, ఎందుకని? దాని రక్తము దాంట్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని తినొద్దన్నాడు. ఇప్పుడు తెలిసి కూడా సరే పర్వాలేదు, కోడికూర ఆకలిగా ఉంది తినొద్దాను, దాన్ని కుదరదు. ఎందుకంటే అది మనకేమైపోయింది, ఆమె క్లియర్గా యథార్థంగా చెప్పింది. పాపం తప్పేం లేదు, ఆమెకు తెలియదు కదా మనం తినమని. తెలుసుంటాం అబద్ధం చెప్పుండేమో, ఎందుకని వాడు తినడానికి మానేస్తాడని, కావాలని కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చు వాళ్ళు, ఎందుకంటే అన్నిళ్ళు కదా. కానీ తెలిసినప్పుడు మనం ఏం చేయాలా? అది ఏదైనా కూడా కావచ్చు, అదేం బంగారం కాదు, భాగ్యం కాదు, ఇంకో చోట తింటాం, అదేం ముంచకపోయింది ఏం లేదు, ఈరోజు తినలేదు రేపు తింటాం, దాని తప్పేం లేదు. కాబట్టి ఏది తినాలో ఏది తినకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు బైబిల్లో క్లియర్గా రాశాడు. అదే నేను మీకు బోధిస్తున్నా, అలాగే మీకు బోధిస్తున్నా. ఆ క్రమాన్ని మీరు అనుసరించాలా, మంచి ఉపదేశ క్రమంలో మనం నడుచుకోవాలా. రెండో విషయం చూడండి, గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చూడండి.
వేరొక సువార్త కూడా ఉంది, కానీ అది ఎవరు ప్రకటిస్తారో వాళ్ళకి శాపం. మేమైతే అది ప్రకటించలేదు మీకు, కాబట్టి ఆ భిన్నమైన సువార్త అటు తిరగద్దని గలతీయులు రాసిన పత్రికకి రాస్తాడు, అక్కడ ఆ సంఘానికి పంపిస్తాడు పత్రిక రాసి. కాబట్టి భిన్నమైన సువార్తలు కూడా ఉన్నాయి, లేవని చెప్పట్లా నేను. కానీ ఆ సువార్తల వైపు మనం తిరగకుండా సత్యమైన సువార్త వైపు మనము తిరిగి నడుచుకోవాలా. అయితే మనం ఏం చేయాలంటే ఆ సత్యమైన సువార్తను ప్రకటించాలి. మత్తయి సువార్త 28:18 చూడండి. ఇక్కడ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, నాకు భూమి మీదను భూమి పైనను సర్వాధికారం నాకుంది, సమస్త జనులను నాకు ఏం చేయాలంట, ఆయనకి శిష్యులుగా చేయాలంట మనం. ఇది మన బాధ్యత. మంచి సంఘం చేయవలసినటువంటి పని ఏంటంటే సత్యమైన సువార్తను అందించి సమస్త జనులను ఏం చేయాలి, శిష్యులుగా మార్చాలి. ఎవరికి? యేసయ్యకి శిష్యులుగా మార్చాలి. కాబట్టి అందుకని ఒక మంచి సంఘము ఏం చేయాలంటే వచ్చి వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. మనము సత్య సువార్తను తెలుసుకున్న మనము ఆ సువార్తని ఇంకొకరికి చెప్పి ఆ సువార్త వల్ల ఒక వ్యక్తి వచ్చి యేసయ్యకి శిష్యుడు అవ్వాలా. ఇప్పుడు మనం ఏం సంపాదించిన ఎత్తుకోం బాలా మీ భూమి మీద, నలుగురిని సంపాదించుకుంటే అదే మనకు రేపు పరలోకంలో. హల్లెలూయా. అందుకని ఏమన్నాడంటే సమస్త జనులను నాకు శిష్యులు కావాలి, మీరు వెళ్ళండి అని చెప్పాడు యేసయ్య శిష్యుల్ని. వాళ్ళు దేశానికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో బాధలు పడి సంఘాలు నియమించి ఈరోజు మనందరం రక్షించబడేదానికి వాళ్ళు కారణం. వాళ్ళు వెళ్ళకుండా ఉంటే మనం ఈరోజు సువార్త వచ్చిండేది కాదు, మనం రక్షించబడి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి అందుకని మనం కూడా ఏం చేయాలంటే సత్య సువార్తను ప్రకటించి నశించిపోయే వాళ్ళని అప్పగించుకొని దేశానికి అప్పగించాలి. ఒకవేళ మీరు రోజు పోయి చేయలేకపోయినా ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో, ఎక్కడైతే మీరు తిరుగుతున్నారో అక్కడ ఎవరో ఒకరు మీకు తటస్థిస్తారు. ఏదో ఒక ఇబ్బందుల్లోనో, బాధల్లోనో, సమస్యల్లోనో, ఏదో ఒక వ్యసనాల్లోనో, ఏదో ఒక విధంగా వాళ్ళు మనుషులు ఉంటారు సమాజంలో. వాళ్ళని చూసి ఒకరిద్దరిని చూసి మనం వాళ్ళ దగ్గరకు తీసుకొని వాళ్ళకి సరైన విధంగా దేవుని స్వార్థను అందించి దేవుని దగ్గర నడిపించామనుకోండి, వాళ్ళు యేసయ్య శిష్యులుగా మారిపోతారు. హల్లెలూయా. యేసయ్య ఏం కోరుకున్నాడు? శిష్యులుగా చేయమని కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? సమస్త జనులు అందరూ కావాలంట ఆయనకి. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఆయనకి శిష్యులు కావాలంట. చూడండి ఆయన ఏమంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలా? మనకి ఎంతవరకు సాధ్యమవుతుందో, ఎంతవరకు వీలవుతుందో అంతవరకు జనాల్ని యేసయ్యకి శిష్యులుగా చేయాలి మనం. అది మన యొక్క బాధ్యత. ఎందుకు మనం ఇప్పుడు ఇక్కడ కోట ప్రాంతంలో, సులూరుపేట ప్రాంతంలో, రేణిగుంట తిరుపతి ప్రాంతంలో, వెంకటగిరి ప్రాంతంలో నూతనంగా ఎందుకు సంఘాలు నియమించాలని తిరుగుతూ ఉన్నామంటే శిష్యులుగా చేయాలని. ఎవరిని? జనాల్ని యేసయ్యకి శిష్యులుగా చేయాలి. అయితే ఊరికి అవదు, అంత తేజీ కాదు పని. అయితే ముందు మనం కొంత కష్టం చేయాలి. కష్టం చేస్తే ఒక చిన్న ఏర్పాటు వస్తుంది. ఏర్పాటు ఒకరోజు పెద్దదవుతుంది. ఇక్కడ నేను ఇద్దరితోనే ప్రారంభించింది, ఈరోజు ఇంతమంది అయ్యాము. కాకపోతే ఏదో ఒక చిన్న ఏర్పాటు మనం చేసుకుంటే అది జరుగుతూ ఉండగా కొద్ది రోజులకి అదే దీవించబడుతుంది సరైన విధంగా సేవ చేస్తే. కాబట్టి అందుకని ఈరోజు మనం చేయవలసినటువంటి మంచి సంఘం యొక్క లక్షణం ఏంటంటే సువార్తను ప్రకటించాలి, ఆత్మను రక్షించాలి. అలా ఆత్మను రక్షించలేకపోతే మనము రేపు పరలోకాన్ని పోయినప్పుడు దేవుడు అడుగుతాడు, నువ్వేం సంపాదించుకొని ఎంత తెచ్చావని అడగడు. నా కోసం ఎంతమందిని శిష్యులుగా చేసినావు అంటాడు. అయ్యా ఇదిగో ఒక 10 మందిని శిష్యులుగా చేసినానయ్యా, ఒక 20 మందిని శిష్యులుగా చేసినాను అని చెప్పుకునే దానికైనా ఉండాలి. మనం చేసి ఉండాలి కదా. మనం చేసి ఉంటే అక్కడ చెప్తాం, అయ్యా 10 మందిని నా వల్ల నీకు శిష్యులుగా మార్చాను, ఇదిగో ఫలానోళ్ళు ఈ విధంగా నీ దగ్గరికి వచ్చి నమ్ముకున్నారు అని చెప్పాలి. మనం చెప్పలేకపోతే యేసయ్య ఇన్ని రోజులు నేను నీకు అన్నీ పోషించాను, అన్నీ ఇచ్చాను, అన్నీ తిన్నావు, నేను అన్నీ అనుభవించావు, నా కోసం ఏం చేసావు అంటాడు. హల్లెలూయా. అందుకని మనము సత్య సువార్తను ప్రకటించాలి, అది మర్చిపోకూడదు. నిజమైన సంఘము సువార్త ప్రకటించకుండా ఉండదు. నిజమైన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు సువార్తను ప్రకటించకుండా ఉండరు. సువార్త ప్రకటించకపోతే వాళ్ళ యొక్క భక్తి వ్యర్థం. ఎందుకంటే వాళ్ళ భక్తి వ్యర్థం. సువార్త లేకుండా ఏ విధంగా ఆత్మను రక్షించబడతారు? కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. మీరు సమస్త జనులను
శిష్యులుగా చేయండి అంటున్నాడు. దానికి మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. ఎందుకంటే మనం ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఎంతకాలం బతుకుతాం కూడా ఎవరికి తెలియదు. బతికిన కాలంలో మన వల్ల అయినంత వరకు యేసయ్యకి మనం జనాల్ని ఏం చేయాలంట? శిష్యులుగా తయారు చేయాలని ఆయన కోరిక. దాని కొరకు మనం పనిచేస్తే అది మన మంచి సంఘం యొక్క లక్షణం. మూడో విషయం చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:22. ఇనువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. ఎవడైనను వాక్యమును ఇనువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపువాడైతే అద్దంలో మొహం చూసుకుని అవతల పోయి మర్చిపోయేవాడిగా ఉన్నాడు. తర్వాత వాడు తను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును. అయితే చూడండి, వాడు ఇన్ని మర్చిపోకుండా ఆ ప్రకారంగా క్రియ చేసేవాడు అండి ధనుడు అవుతాడట. కాబట్టి ఈరోజు వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. వాక్యం వినటం కాదు, విన్న వాక్యాన్ని ఏం చేయాలి? దాని ప్రకారం నడుచుకోవాలి. ఇన్ని గమ్ముగా ఉండే పని అయితే వాళ్ళు ఎలాంటి వాడంటే అద్దంలో పోయి చూసుకుంటాడంట, బాగున్నా అంటాడంట. అటు పోయి మళ్ళా మర్చిపోతాడంట. అప్పుడే లాభం? కాబట్టి మనం ఎందుకు వచ్చాం? వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకోవడానికి వచ్చాం. నేను చెప్పే వాక్యం మీరు క్రమంగా వింటున్నారు, కానీ ఎంతమంది అనుసరించి నడుస్తున్నారు అనేది కావాలి. వాక్యము వింటున్నాం అందరమే, ఎంతమంది అనుసరించి నడుస్తున్నాం అనేది కావాలా? ఈరోజు చాలామంది అలా అనుసరించడంలే. దేవుడికి ఎందుకండి మన కాళ్ళు, చేతులు, ఎంటికలు? మన హృదయం కావాలి. ఏం కావాలి? హృదయం కావాలి. బైబిల్లో లేని దాన్ని నువ్వెందుకు చేయాలి? మనం చేయాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే వాక్యంలో ఉంటే చెయ్యి, నేను కాదన్ను, నాకేమో నష్టం నువ్వు వెంట్రుకలు ఇస్తే. కాకపోతే బైబిల్లో లేనిది నువ్వెందుకు మొక్కుకోవటం? నువ్వెందుకు మొక్కుకోవాలి? ఎందుకు ఇవ్వాలా? అది అవసరం లేదు. దేవుడు దాన్ని అడగలేదుగా. అడిగిందేదో, చేయాల్సిందేదో చేయి కరెక్ట్గా, అది దేవుడికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ చాలాసార్లు మనం చేస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చేమో వాక్యం వింటున్నాం, ఇంటికి పోయి మనం చేసేదే మనం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేమో వాక్యం బాగానే వింటున్నాం, ఇంటికి పోయి మనకు అక్కడ వాక్యం ఏం చెప్పాడు, మనం ఏం చేయాలని ఆలోచించడంలే. మనం ఏమనుకున్నామో మనసులో ఏమి నిర్ణయించుకో అదే చేస్తున్నాం. అది చేయకూడదు. వాక్యం ఏం చెప్తుందో చేస్తే మనకు ఆశీర్వాదం. మన దేవుని వాక్యానుసారంగా ముందుకెళ్ళినప్పుడు, వాక్యాన్ని నెరవేర్చినప్పుడు మిగతా విషయం ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తామో ఆయన మనకేం ఇబ్బంది చేయడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే విన్నదేం వింటాం, మనం అనుకుందే చేస్తాం. అటు చేయకూడదు. వాక్యం ఏం చెప్తుంది, మనమేమి చెయ్యాలి, వాక్యం చెప్పిందే మనం చెయ్యాలి. అలా చేయడం ద్వారా దేవుడు మనకు ఏం కావాలో అది సహాయం చేస్తాడు. ఏమి ఇవ్వాలి అవి దేవుడు మనకి ఇస్తాడు. అయితే ఈరోజు చాలామంది చేస్తున్న పని ఏంటంటే వినంట మట్టుకేం వింటున్నారంట, దాని ప్రకారం చేయట్లే. వాళ్ళ ఇంటికి పోయి ఏమని అనుకున్నారో అయ్యే చేస్తున్నారు. ఆ తంత్రాలే, లేకుంటే ఆ తదంతాలే, ఆచారాలే, ఆ పద్ధతులు అయ్యే చేసుకుంటున్నారు. ఎందుకని? వాక్యం ఏంటో చెప్పింది, వాక్యం విన్నామో మనం ఇలా చేయాలని లేదు. వాళ్ళకి ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో అయ్యో చేసుకుంటున్నారు. అలా చేసుకోవటం వల్ల ఉపయోగం లేదు. అప్పుడు నువ్వు వాక్యానుసారంగా నడిచే వ్యక్తివి కాదు. వాక్యానుసారంగా నడిచే వ్యక్తివి కాదు. ఎందుకంటే వినువారు మాత్రం వింటారు, కానీ వాళ్ళు ఏం చెప్తుంది వాక్యం, దాని ప్రకారంగా చేయటం లేదు అంటుంది. కాబట్టి విన్నది వాక్యాన్ని క్రియల రూపకంగా మనం చేయాలి. అప్పుడే మంచి సంఘంలో మంచి లక్షణం కలిగిన విశ్వాసి. మనం ఒక మంచి లక్షణం కలిగిన మంచి సంఘంలో ఉన్న విశ్వాసిగా మనం ఉంటాం. తర్వాత మాట చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 43 నుంచి 47 వరకు. ఇక్కడ ఆది సంఘంలో జరిగిన కొన్ని విషయాలు ఏంటంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళంతటగా వాళ్ళు ప్రోత్సహించబడ్డారు, ప్రోత్సహించారు, పురుకొల్పారు. వాళ్ళు తోడ్పడుతూ వచ్చారు, కొత్త వారిని చేర్చుకుంటూ వచ్చారు. ఇది ఆది సంఘంలో ఉన్నింది. వాళ్ళందరూ కూడా చాలా సంతుష్టిగా ఉన్నారంట, చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారంట. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము ప్రయాసపడాలి. మన సంఘం కొరకు మనం కష్టపడాలి. మన వంతు మనం కృషి చేయాలి.
ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వస్తే నీకోసం వచ్చేవాళ్ళు ఎవరు? సంఘస్థులు. నువ్వు పోయి ఎక్కడో పోయి ఏదో చేసి వచ్చినాను, ఎవరికి ఏదో ఇచ్చి వచ్చానంటే కుదరదు. అది వాక్యానుసారమైంది కాదు. మన నాకు తల్లి వచ్చి బాధపడింది కదా, ఆ తల్లి గురించి ఇంకో తల్లి చెప్తుంది నాకు. ఏమని? హైదరాబాద్ వద్దంట, అడిగి పోయి ఒక 10,000 ఇస్తా అని చెప్పి చేస్తుందంట. ఇంకొక ఆయన కాడ వద్దంట, ఇంకో 10,000 ఇస్తా చేయొద్దంట. అంకాడ ఉండి కాదు, 10 రూపాయలు వడ్డీకి తీసుకుపోయి ఇస్తా అని చెప్పి వచ్చేది. లాస్ట్ చూస్తే ఆమె పరిస్థితి ఏమైపోయింది? ఆంకే అప్పులు పాలి అల్లాడిపోతుంది. ఇదంతా మనం చేయకూడదు, ఇలా అంతా మనం చేయకూడదు. మనకిచ్చిన దాంట్లో మన సంఘంలో మనం ఇచ్చుకొని మన సంఘాన్ని మనం డెవలప్ చేసుకోవాలా. అది రేపు మనకు ఉపయోగం. అడుకోపోయి ఏదో చేసావు, ఇప్పుడు వాళ్ళు ఎవరు వస్తారు నీకు? ఏం చేయగలుగుతావు? ఎడక వచ్చి ఆమె బాధపడింది. కాబట్టి మనము మన సంఘం ఏది, ఏ సంఘాన్ని మనం డెవలప్ చేసుకోవాలా, ఏ సంఘానికి మనకు వస్తువు అని ఏదైనా చేయాలని మనకి ఒక ఆలోచన ఉండాలి. యేసుప్రభు ఒక మాట అన్నాడు, మొదట పిల్లలకు పెట్టకుండా నేను ఒక పిల్లలకి పెట్టను అన్నాడు. నా ప్రజలకు ముందు నేను సహాయం చేస్తానన్నాడు. ముందు మన సంఘము మనం డెవలప్ చేసుకోవాలి. ఒక 4 కుర్చీలు తెచ్చావు, ఎవరు కూర్చుంటారు? మనం కూర్చుంటాం. నీ శక్తితో నీ సంపాదనలో 4 కుర్చీలు తెచ్చావు, ఇంకేదైనా చేసావు మందిరానికి, అది దేవుని సంఘంకి ఉపయోగపడుతుంది, అది నువ్వు అనుభవిస్తావు. అందుకని నీ స్థానిక సంఘం ఏదో ఆ సంఘం కోసం నువ్వు కష్టపడాలి, ఆ సంఘ అభివృద్ధి కోసం నువ్వు ప్రయాసపడాలి. ఎప్పుడైనా అది నీకు ఆశీర్వాదకరంగా గౌరవంగా ఉంటుంది. అంతేగాని నేను హైదరాబాద్ పోయాను, నేను విజయవాడ పోయాను, అది చేసి వచ్చానంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీకు కూడా లాస్ట్కి ఉపయోగం ఉండదు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు? ఆ స్థానిక సంఘంలో ఎంతో ప్రోత్సాహంగా, ఎంతో పురుకొల్పుగా వాళ్ళు నడిపించబడ్డారట. కాబట్టి ఒక మంచి సంఘము, మన సంఘముని ఎలా డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలని మనం ఎప్పుడు ఆలోచన కలిగి ఆ దిశగా మనకు దేవుడు సహాయం చేస్తే ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. అది మనకు ఆశీర్వాదం. కానీ మనం ఎటబడితే అటు పోయేసి ఏదంటే చేసేసి మనం నేను అది చేశాను కదా, ఇది చేశాను అనుకుంటే దేవుడు దానికి అంగీకరించడం. ఎందుకంటే ఒక క్రమం ఉండదు దేవునికి, ఆ క్రమంలోనే మనము నడుచుకోవాలి. అలా నడుచుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా సంఘ క్రమాన్ని మనం పాటించాలి. సంఘంలో ఒక క్రమం అనేది ఏర్పాటు చేసినప్పుడు ఆ క్రమంలో మనము నడుచుకోవాలి. మనం ఒక సొంత క్రమం ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే సంఘక్రమం ఒక సంఘంలోకి చేరిన తర్వాత ఆ సంఘ క్రమాన్ని మనం పాటించాలి. ఆ సంఘంలో అనుసరించేటువంటి విధానాలు మనం, ఆ టైమింగ్స్, ఆ యొక్క వాటిని మనం పాటించాలి. అంతేగాని ఇక్కడ 12 గంటలకు ఆరాధన అయిపోతే నువ్వు 2 గంటలకు వచ్చి నేను వచ్చినాను వాక్యం చెప్పలేదంటే కుదరదు. ఒక టైం అనేది నీకు ఇవ్వబడింది సంఘంలో, ఆ టయానికి నువ్వేం చేయాలి? సిద్ధపడి వచ్చేయాలి. అది సంఘక్రమం. ఇప్పుడు అట్లా లేదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ టయాల్లో వాక్యం చెప్పాలంటే అటుకొస్తుంది. ఒక 12 గంటలకు వీలు పడతానంటది, ఒక 1 గంటకు వీలు పడతానంటది, ఒక నాకు 3 గంటల దాకా పని కావు, నేను 3 గంటలకు వస్తానంటది. అది కుదిరే పనేనా? అది కుదరదు. కాబట్టి అందుకని సంఘంలో క్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ క్రమం ప్రకారంగానే మనం ముందుకు వెళ్ళాలి. అది మనకి ఆశీర్వాదం. కాబట్టి ఇది కాకుండా సంఘంలో ఆత్మీయులైనటువంటి సహోదరులుగా మనం సిద్ధపడాలి. ఆత్మీయులైన సహోదరులుగా, పెద్దలుగా మనం తయారవ్వాలి. అయితే పెద్దలుగా పిలిపించుకున్న దానికి కాదు. చూడండి, 1 తిమోతి 3వ అధ్యాయం 1-7 చూడండి. ఇలాంటి ఆత్మీయమైన నాయకులుగా, పెద్దలుగా మనం తయారవ్వాలి. సంఘంలో ఇలాంటి గుణలక్షణాలు మనం అలవర్చుకోవాలి. ఇలాంటి గుణలక్షణాలు మనకున్నప్పుడు అప్పుడు మనం పెద్దలవి. ఈ లేకపోతే మనం ఏం పెద్దలమి? పేరుకు పిలుచుకోవడానికి పెద్దలం అవుతాం. కాబట్టి ఇలాంటి నాయకులుగా మనం సిద్ధపడాలి, దేవుళ్ళు ఎదగాలి. అప్పుడు ఒక మంచి సంఘంలో, మంచి సంఘ విధానంలో మనం జీవించగలుగుతాం. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పినట్టుగా మనం మంచి సంఘంలో దేవుడు ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. అయితే మంచి విధానాలను మనం అనుసరిస్తే రాబోయే రోజుల్లో దేవుడు మనల్ని అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ ఎన్నంతసేపు విని ఇంటికి పోయి మళ్ళీ మీ ఇష్ట ప్రకారం చేసుకున్నారు అనుకోండి, అట్టే ఉంటుంది పరిస్థితి కూడా. దానికి కూడా నేనేం చెప్పలేను. కాబట్టి మీకోసం నేను సత్యమైనటువంటి మాటలు, బైబిల్లో ఉన్న మాటలు, నా మాట సొంత మాట ఒకటి కూడా లేకుండా యథార్థంగా చెప్తున్నాను. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా తీసుకొని ఆ ప్రకారంగా క్రమపరుచుకొని కుటుంబంలో నడుచుకుంటే మీ కుటుంబాలు, మీరు, మీ పిల్లలు
అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుతారు. దేవుడు అట్టి కృపలో మనందరూ నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తుతిస్తున్నాం నాయన. నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృపనివ్వండి, సహాయం చేయండి. నీ ఆత్మచేత ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నింపి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్కరికి నాయన మీ సహాయము, మీ దీవెన, ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ కృపతో, నీ ఆశీర్వాదాలతో, నీ దీవెనలతో నింపి కాసి కాపాడి వర్ధల చేయమని, నీ సన్నిధిని, సహవాసాన్ని ఇచ్చి కాపాడమని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క ఆరోగ్యకరమైన, దీవెనకరమైన మేలులు, ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరిని సహాయం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన, యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, యోధాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం. నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, పరలోకాన నీతోనే ఉండాలని యేసయ్యా.